ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమధ్వం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. योनिस्समस्यदपामजुक्मरुक्मयामोहदसित्रान्तृणायमेने अस्मद्गुरो भगवतोऽस्दैकसिन्धो रामानुजशरणं शरणं प्रपद्ये. मातापितयोतयस्तनयाय भूतिः सर्वं यथेनेमेन वधन्वयानाम् आद्यस्न कुलपतिकुलाभिरामं श्रीमत्तदं श्रीगुणं प्रणमामि मूर्ध्ना. ప్రియా భగవద్బంధులారా, ఈరోజు మనం రామానుజ చరిత్రని అనుసంధానం చేసుకుంటాం. అవతారిక మానవునికి ఆనందాన్నిచ్చే సాధనాలు ఎన్నో ఉన్న ఆధ్యాత్మిక మార్గం మాత్రం పరమ ఆనందము ఇచ్చును. ప్రతి మనిషికి స్వాభావికమైన తత్వం ప్రేమ. ఆ ప్రేమ కేవలం మానవులందు కలిగినచో అది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. దీనివలన ఎక్కువగా దుఃఖమే కలుగుతుంది. అదే ప్రేమ భగవంతుని యందు కలిగినచో దాన్ని భక్తి అని అంటారు. ఈ ప్రేమ వల్ల మానవునికి గొప్ప ఆనందమే తప్ప దుఃఖం ఎన్నడూ కలగదు. అటువంటి భక్తి ప్రబోధించిన మతం వైష్ణవ మతం. వైష్ణవ మతంలో ముఖ్యంగా 4 పేర్కొంది. వీటిని శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయం అని. శ్రీ సాంప్రదాయం ప్రారంభించిన వారు లక్ష్మీ, వ్యాప్తిలోకి తెచ్చిన వారు రామానుజాచార్యులు వారు. బ్రహ్మ సాంప్రదాయాన్ని ప్రారంభించిన వారు బ్రహ్మ మధ్వాచార్యుడు. రుద్ర సాంప్రదాయం శివుడు ప్రారంభించారు, విష్ణుస్వామి వ్యాప్తిలోకి తెచ్చారు. కుమారు సాంప్రదాయం 4 కుమారులు నింబాకరుడు వ్యాప్తిలోకి తెచ్చినవారు. ప్రస్తుతం విశిష్టాద్వైత మత ప్రవర్తకులైన శ్రీమద్ రామానుజ దివ్య చరిత్ర అవతార చరిత్ర సంక్షిప్తంగా తెలుసుకుంటే కొరకు ఇష్టాద్వైత మతం వేదకాలం నుండి ఉన్నది. బోధాయనుడు, శ్రీవత్సాంకుడు మొదలైన వారి రచనలు వివరించింది రచనలు. అయితే ఆ రచనలు ఇప్పుడు లభ్యం కావటం లేదు. పూర్వాచార్యుల భాష్యంలోని వీరి రచనలు ఉదహరించడం వలన మనకు వీటి గురించి తెలుస్తుంది. దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు శ్రీ మద్రామానుజులు. శ్రీరామానుజుల ఆగమనం గురించి వారి అవతరించడానికి ఎన్నో సంవత్సరముల ముందే చెప్పబడింది. దీనికి సంబంధించిన ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నది. ఆ కథలన్నిటి సారం ఏమిటంటే, నమ్మాళ్ళ వారి అవతారం చాలించే సమయంలో రామానుజులు గ్రహం చేయించి మీరే భవిష్యదాచార్యులు అని వారి శిష్యులు మధురకవి వారితో చెప్పింది. నమ్మాళ్ళ వారు ఈ లోకమును విడిచి వెళ్ళిన పిదప కొంతకాలమునకు ఒక్క దశకం తప్ప దివ్య ప్రబంధం మొత్తము మాయమైనది. ఆ ఒక్క దశకమనే భక్తులు గానం చేస్తుండగా నాదములను విని మిగిలిన వారిని కూడా సంపాదించవాలని సంకల్పించారు. ఆ సంకల్పంతోనే నమ్మాళ్ళ వారిని ఉద్దేశించి తపస్సు చేసిన నమ్మాళ్ళ వారి నాదములకు ప్రత్యక్షమై దివ్య ప్రబంధములతో పాటు పైన చెప్పిన భవిష్యదాచార్యులైన శ్రీరామానుజుల విగ్రహమును కూడా అనుగ్రహించారు. ఆ విధంగా ఆ విగ్రహం నాదముల శిష్య పరంపరగా వచ్చినది. ఈనాటికి కూడా ఆ విగ్రహం దర్శించే భాగ్యం మనకు దక్కింది. ఈ విధంగా లోకంలో ఉద్ధరించుటకు వచ్చిన శ్రీ రామానుజాచార్యుల ఆగమనం గురించి ఏనాడో చెప్పండి. కొన్ని పురాణాల్లో కూడా ఈ కలియుగంలో ధర్మము నశించినప్పుడు, శృతులు నష్టమై స్మృతులు లుప్తమైనప్పుడు, ద్విజులు పతితుల అయి కలి ప్రభావం ఇచ్చును. ఆ సమయంలో శేషుడే స్వయంగా వచ్చి ఈ లోకమును ఉద్ధరించని చెప్పండి. రామానుజుల చరిత్ర వివరంగా తెలుసుకోవాలంటే ఎంతో సమయం పడుతుంది. అయితే ఈ యాంత్రికయుగంలో మన వద్ద లేనిది సమయం. అందువల్ల రామానుజుల చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం. స్వస్తి. జై శ్రీరామ్. శ్రీమతే శ్రేయకాంతాయ కళ్యాణదేహేన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన ప్రేమదాచార్యపురం సర్వైస్య పూర్వేలాచార్య సకృపాయాస్తు మంగళం. మంగళం నరసింహాయ మంగళం గుణసందవే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ శ్రీమతే రమజామాతృ మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.